ఎవరు గొడవలు వాళ్ళు కొట్టుకొని వస్తుంటే తనుజ సుమన్ శెట్టి వెళ్ళి డబ్బులు దొబ్బేసి స్టోర్ రూమ్లోకి వెళ్ళి పంచుకొని వస్తుంటే బిగ్ బాస్ డోర్ లాకేస్తాడు. బిగ్ బాస్ అంటే అది అసలు మామూలుగా లేదు. నిజం చెప్తున్నాం, సుమన్ శెట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. చిన్నగా వెళ్ళటం రావటం. ఆయన మీకు మళ్ళీ ఇందులో గేమ్ ఆడే దాంట్లో ఆయన కత్తికాంతరావులో కన్నీళ్ళ ఎగరేస్తాడు. ఆయన మ్యానరిజం మళ్ళీ మనోడు విమానీలు అంటాడు, మామూలుగా ఎగురుతుంది అన్న, అది ఒక మ్యానరిజం మళ్ళీ ఏంటని అని అంటాడు. సో ఇలా ఫన్ ఎంటర్టైన్మెంట్తో నడుస్తుంది బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ అంతా. మళ్ళీ సుమన్ శెట్టి రీతు మంచి ప్లాన్ చేస్తారు. సంజనాకు చెప్దాము, మేము ఈ టీంలోకి వస్తాము, మాకు డబ్బులు ఫస్ట్, మేము వచ్చిన తర్వాత మిగతా ఏమైనా ఉంటే చూసుకుందాం అని అంటారు. సంజన ఏమని చెప్తుంది తెలుసా, వచ్చి లేదు ఫస్ట్ మీరు అక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడికి రండి అప్పుడు చూద్దామని. సో అంత ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా జరగట్లేదు. నాకు బాగా నచ్చింది. అండ్ తర్వాత దీంట్లో నాకు అనిపించింది ఏంటి అంటే, ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎవ్వరు ఓపెన్గా ఇన్ని రోజులు లేకుండా ఏదో సరదాగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్లు, ఒరిజినల్ మైండ్లు అన్నీ బయటకు వస్తున్నాయని అనిపించింది నాకు. సో ఇప్పుడు ఈరోజు ఎవరు గేమ్ను మొదలుపెట్టారు, ఎవరు ఫేక్గా ఆడుతున్నారు, అంటే సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు ఏంటి అనేది ఫుల్గా మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడే బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే అయిపోయింది. చూడగానే ఫస్ట్ వీడియో చేస్తున్నా. ఎపిసోడ్ ఓపెన్ చేయగానే వాష్రూమ్లో ఇమానియల్కి తనుజ మధ్య పెద్ద వారు నడుస్తుంది. నువ్వు నాకు సపోర్ట్ చేసావా, చేయలేదని, ఏమా అసలు నాకు కావాలని నామినేషన్ చేపేసి వెళ్ళని ప్లాన్ వేసావు, నువ్వు పెద్ద గ్లామింగ్ సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు ఇమానియలు అని చెప్పేసి తనుజ డిస్కషను. నేను సేఫ్ గేమ్ ఆడటం ఏంటి, మీకు హెల్ప్ చేసి నేను సేఫ్ గేమర్ అయిపోయాను, సో అందుకని కళ్యాణ్ ఎలిమినేషన్ చేస్తాను, నామినేషన్ చేస్తానంటే, సో నేను అందుకని ఆ టికెట్ ఇచ్చాను, నీకు కళ్యాణ్కి ఇచ్చాను, తను కళ్యాణ్ చెప్తే బాగుంటుంది ఏంటి అనేది, నీ మీద నీకు నామినేషన్ చేయడానికి ఒక పాయింట్ అయితే ఉందని చెప్పేసి డిస్కషన్ అయితే నడుస్తూ ఉంటుంది. ఈ డిస్కషన్లో మనోడు ఫీల్ అవటం, నాకు అర్థమైంది నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఎవరు సేఫ్గా ఆడుతున్నారో ఈ 1 వీక్ తెలుస్తుంది కదా అని చెప్పేసి డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఈ డిస్కషన్లో బయట కూర్చొని నన్ను కావాలని నామినేషన్ చేసాడు కళ్యాణ్, ఈరోజు అంతా చూస్తాను, వాళ్ళకి ఏంటి మొత్తం తేల్చుకుంటా అది ఇది అని చెప్పి మాధురితో మాట్లాడుతూ ఉంటుంది. ఇది అంతా కళ్యాణ్ పక్క నుండి వింటూ ఉంటాడు. ఏంటంటే పిలిచి కూర్చోబెట్టింది, నువ్వు కావాలనే చేసావు నా నామినేషను, నిఖిల్కి తనుజ ఎక్కడైతే దగ్గర అవుతుంటుందో నువ్వు ఇంప్రెషన్ కొట్టేయటం కోసం ఇవన్నీ ఫేక్ గేమ్లు ఆడి ఇమానియల్ ఫేక్ మాటలు చెప్పి ఇమానియల్ దగ్గర టికెట్ లాగేసావు, నన్ను నామినేషన్ చేస్తానంటే అసలు ఇమానియల్ టికెట్ ఇవ్వడు, ఇదంతా కావాలనే చేసావు అని చెప్పేసి టికెట్ తీసుకుని నన్ను నామినేషన్ చేసావు అని చెప్పేసి మాట్లాడితే నేను ఇంప్రెషన్ కోసం ఏంటండి, ఇవన్నీ కాదు కదా, సో నేను చేయటానికి ఒక రీజన్ ఉంది, చెప్పాను మీకు అని చెప్పేసి, లేదు నువ్వు కావాలని చేసావు అని చెప్పి తనుజ పర్సనల్గా అటాక్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ తనుజ పేరు లాగి రావడం ఇవన్నీ చేయడం వల్ల ఆమె ఏంటంటే ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లో ఉండేమో వినింది మొత్తం. ఇని సంజన కిచెన్లో ఉంటే వెళ్ళిపోయి పెద్ద గొడవ పెట్టేసుకుంటుంది. మీరు ఏదైనా ఉంటే కళ్యాణ్తో డిస్కషన్ చేయండి, నాతో ఎందుకు, నా పేరు ఎందుకు ఇలా అవుతారు, నా క్యారెక్టర్ ఎందుకు మీరు ఇలా చేస్తారు, నిఖిల్ కూడా పక్కనే ఉంటాడు, నేను ఎప్పుడైనా ఇలా మాట్లాడాను మీ దగ్గరికి వచ్చి మాట్లాడానంటే లేదు నేను వచ్చి మాట్లాడానని చెప్పేసి అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆమె ఏడుస్తుంది, చాలా ఫీల్ అయింది. సో సంజన చేసేదంతా ఒక గేమ్ ప్లానింగ్, పర్సనల్ అటాక్లు చేస్తూ వస్తుంది. నిన్న మాట్లాడిన దాంట్లో కూడా నాకు అనిపించింది ఏంటంటే, మొన్న శ్రీజ మాట్లాడింది ఏంటి, సెలబ్రిటీస్ కామనర్స్ అని. నిన్న కూడా కళ్యాణ్ని మాట్లాడేటప్పుడు కూడా ఏమో సెలబ్రిటీస్ని పట్టుకుని తిరుగుతూ నువ్వు ఇప్పుడు దాకా గేమ్ ఆడుకుంటూ వచ్చావు అని చెప్పి వర్డ్స్ యూజ్ చేసింది. అక్కడ కూడా నాకు కొంచెం ఏం కూడా ఇలా మాట్లాడేస్తుందో అనిపించేసింది. పర్సనల్ అటాకులు చేయటం ఒకటి, ఏమేమి మొన్నటిదాకా కామనర్స్ సెలబ్రిటీల గురించి అలా మాట్లాడటం అది ఇది అని చెప్పేసి అన్నామే, ఏమో కూడా మాట్లాడటం ఒకటి, నిన్న మాట్లాడటం. సో ఇవన్నీ పర్సనల్గా ఎవరి గేమ్ వాళ్ళని స్టార్ట్ చేయటం ఒకటి, వీళ్ళని కార్నర్ చేసి ఏదో ఒక రీజన్ ఎత్తుక్కుంటుంది సంజన. నిన్న దివ్యాన్ని కూడా నామినేషన్ చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు చేయొచ్చు, రీజన్స్ చాలా ఉన్నాయి. సో కావాలనే చేసినట్టే అనిపించింది నాకు సంజన అయితే. ఇందాక జరిగిన విషయంలో ఏంటంటే, ఆమె ఫీల్ అయిపోయి కిచెన్లో సంజన వెళ్ళిపోయి కూర్చొని ఉంటే రీతు వస్తుంది. రీతు వచ్చి వదిలేవే అందరూ ఏదో అనుకుంటారు, బయట తెలుస్తుంది కదా ఏంటి అని మాట్లాడుతుంటే, ఈలోపు సంజన వచ్చేసి అంటది, నా ఊరు నాకేం చేసింది లేదు అది ఇది అని అంటే, అసలుకి వెళ్ళిపోయినామని పిలిపించాము, త్యాగాలు చేసి అది ఇది అని డిస్కషన్. నువ్వు కాఫీ త్యాగం చేసావు, మళ్ళీ 4 రోజులకే తాగావు, నేను ఒక్కదానికే కృతజ్ఞతలు అయి ఉండాలి, అది రీతికి మాత్రమే, ఎందుకంటే జుట్టు త్యాగం చేసింది అని చెప్పి డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఈ డిస్కషన్లో బిగ్ బాస్ మళ్ళీ గేమ్ మొదలు పెడతాడు. గేమ్ మొదలు పెడితే మామూలుగా ఉన్నది ఆ గేమ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది ఆ గేమ్ అయితే. ఇది నల్లబాలు, జడల మల్లేషు వీళ్ళ టీమే గెలుస్తుంది, 2 పెడతారనమాట ఈ కంటెంట్ టాస్క్లో.
సో ఈ టాస్క్లో కూడా సుమన్ శెట్టిది అయితే మాత్రం హైలైట్ పోయా, మామూలుగా ఉండదు. ఈ గ్యాప్లో అటుపక్క డబ్బులు ఇటుపక్క డబ్బులు ఇస్తారు. కంటెంట్లలో ఎలా ఉంటుందంటే ఎవరి పక్కన ఎక్కువ మంది ఉంటే ఆ లీడర్ ఎవరు, సంజనాను మాధురిని ఇద్దరు లీడర్స్. ఈ లీడర్లో ఎక్కువ మంది జనాలు ఎవరు ఉంటే ఆమె కంటెంటర్ అవుతుంది లీడర్. సో ఈ కంటెంట్లో లీడర్లు అవ్వడానికి ఎవరి పక్కనైతే జనాలు ఎక్కువ ఉంటారో వాళ్ళు అవుతారు కదా. ఆ జనాల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా కంటెంటర్లు అవ్వచ్చు. సో ఈ టాస్క్లో జరుగుతూ ఉంటే సోడాలు ఎక్కువ ఎవరు తాగుతారో వాళ్ళది. దీంట్లో నల్లబాలును జరలు మల్లేసే గెలుస్తారు. గెలిచిన తర్వాత నేను అనుకున్నా ఈ గెలిచిన తర్వాత స్విమ్మింగ్ పూల్ తొయ్యాలన్నమాట. ఎవరు ఓడిపోతే వాళ్ళ టీంలో నుంచి ఒకరిని స్విమ్మింగ్ పూల్ తొయ్యాలి. దాంట్లో నాకు అనిపించింది సంజనాను దూసేస్తే బాగుండను. యాజ్గా అలానే తీసుకొని సంజనాను దూసేస్తారు స్విమ్మింగ్ పూల్లో. అది మామూలుగా అనిపించలేదు నాకు. ఈ తోసిన గ్యాప్లో ఇద్దరు భలే ప్లాన్ చేస్తారు. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంది ఏంటంటే రీతు సుమన్ శెట్టి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎలా అయినా డబ్బులు లాగేయాలి, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు కంటెంటర్లో ఉండొచ్చు కదా అని చెప్పేసి. సో ఈ ప్లానింగ్లో ఈ గ్యాప్లో ఆమె తోసి ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే సంజన డబ్బులు తీసి ఆయన అక్కడ పెడితే తనూజ సుమన్ శెట్టి స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి డబ్బులు మొత్తం తీసుకుని దోచేస్తారయ్యా. దోచేసిన తర్వాత గేమ్లో ఎవరు దోచుకున్నారో తెలియదు. ఈ డబ్బులు ఇవన్నీ మంచి గేమ్ జరుగుతుంది అనుకున్న టైంలో వీళ్ళు డబ్బులు దోచేసి ఎవరి పాటికి వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరు టాస్క్ వాళ్ళది కదా, మరి ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటేనే వాళ్ళు అవుతారు కంటెంటర్. సో వీళ్ళు తీసుకుంటారు, ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది డిస్కషన్. సంజన వచ్చేసి నా డబ్బులు నాకు వస్తేనే మేము గేమ్ ఆడతాం, నెక్స్ట్ లేకపోతే లేదు అని చెప్పేసి అదే టాస్క్. గేమ్ ఆడుతుందా ఏంటి అనేది కొంచెం పక్కన పెడితే పర్సనల్ అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్కి తనుజ మధ్యలో 100 ఉండొచ్చు, కానీ పర్సనల్ అటాక్లు నిన్ను ఇంప్రెషన్ చేయడానికి ఇంప్రెషన్ చేయడానికి అని చెప్పి ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేయటం, మాట్లాడాల్సిందంతా మాట్లాడేయటం వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఎవరు గేమ్ మొదలు పెట్టారు కానీ బట్ నిన్న మాత్రం నామినేషన్లో మాత్రం అసలు మామూలు ట్విస్ట్ కదైతే నిజంగా చెప్తున్నా. కళ్యాణ్ కరెక్ట్గానే చేసాడు నిజంగా. ఎందుకంటే అది కానీ చేయకపోయి ఉంటే ఈరోజు ఇమానుయేల్ బయటపడేవాడు కాదు. ఏంటనేది సేఫ్ గేమా ఏంటనేది తనుజ బయటపడేది కాదు. అసలు కొసమీరు ఇప్పుడు ట్విస్ట్ ఏంటి, ఆయుషాన్ని నామినేషన్ చేసిందే వీళ్ళిద్దరు ముందే డిస్కషన్ చేసుకున్నారంటే ఏంటి, గౌరవకి చెప్పాడంటే ఇమానుయేల్ ఆయుషాన్ని సేఫ్ చేయండి. సో అది కిచెన్లో తెలిసి అసలుకి తనుజకిను మాధురికి భయం పనిచేయలేదు. ఓరు బాబోయ్ ఏందిరా బాబు ఇదంతా. సో అంత రచ్చ జరుగుతుంది. ఎవరి పాటికి వాళ్ళకి బుర్రలు పని చేయట్లేదు. ఎవడెలా మాట్లాడుతున్నాడు, ఎవడెలా ఆడుతున్నాడు, ఎవడేం చేస్తున్నాడు అని కూడా అర్థం కావట్లేదు. సో ఫైనల్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతుంది. సంజన గేమ్ మొదలు పెట్టేస్తుంది, ఇమానుయేల్ మొదలుపెట్టాడు, తర్వాత తనుజ మొదలుపెట్టేసింది, కళ్యాణ్ కూడా స్టార్ట్ చేశాడని అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు అందరూ, ఎవ్వరు తగ్గట్లేదు. అందరు అసలుకి మెయిన్ అందరూ కూడా ఎన్ని రోజులు అనుకున్నట్టు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఎలా ఉన్నారు అదే అనుకున్నారు. అందరూ మొత్తం ఇప్పుడు నిజంగా గేమ్లు అయితే మొదలు పెడుతున్నారు. ఏంటనేది రేపు మొత్తం చూడాలి మళ్ళీ ఎపిసోడు. సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు. అండ్ పర్సనల్గా అటాక్ చేయటం ఎంతవరకు కరెక్ట్ సంజన అనేది, నిజానికి పర్సనల్గా పెద్ద ఆకలి తీసుకురావటం ఇవన్నీ చేయడం కరెక్టా కాదనేది మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.